శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజా విధానం పాటించాల్సిన నియమాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై వరలక్ష్మీమాత అని కామెంట్ పెట్టండి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిశ్చలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తముంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదల్నిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్యసంపద, పశుసంపద, గుణసంపద, జ్ఞానసంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. శ్రీ వరలక్ష్మీ పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవికలగుడ్డ, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవవ్రతం. శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే సుప్రదే. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ప్రార్థన. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. తాత్పర్యం: మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్యప్రదాయిని, అష్టసంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మీ రూపాలనే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి. వ్రత విధానం: వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈని మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును చేసి అమర్చుకోవాలి. పూజా సామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. తోరం తయారు చేసుకోవడం: తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి. గణపతి పూజ. అదౌ నిర్విఘ్నేన వ్రతపరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవో సర్వకార్యేషు సర్వదా. ఆగచ్చ వరసిద్ధ వినాయక అంబిక ప్రియనందన పూజాగ్రహాణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆఘ్రూపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. స్వామివారి ముందు పళ్ళుగాని బెల్లాన్నిగాని నైవేద్యంగా పెట్టాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఆపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణ్యే స్వాహ. గుడసహితఫల నివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీటిని వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం అచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. అనేర్పయామి. అనేన మాయాచరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీగణపతిర్దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. కలశపూజ. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః. మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణః స్థితాః. కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోऽथ యజుర్వేదో అస్సామవేదో అథర్వణః అంగైశ్చ సహితా అస్సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజాద్రవ్యాలపై పూజ చేస్తున్నవారు తలపై చల్లుకోవాలి. అథాంగ పూజ. పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానునీ పూజయామి. పీతాంబరాయై నమః ఉరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రై నమః స్తనౌ పూజయామి. కంబుకంట్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. సునేత్రాయై నమః నేత్రా పూజయామి. రమాయై నమః కర్ణా పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీవరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి. శ్రీవరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శ్వయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అంధాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః.
ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాలాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం సదాసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేస్మగతాయై నమః ఓం నందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఇతి శ్రీ వరలక్ష్మ్యష్టోత్తరశతనామావళి సమాప్తం. తోర పూజ. తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథం పూజయామి. క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథం పూజయామి. చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథం పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి. బద్దామి దక్షిణహస్తే నవసూత్రం. శుభప్రదం. పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం. దేహిమే రమే. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగణ సంసేవితుడయున్న సమయంబున పార్వతీదేవి వినయంబుగా, ప్రాణేశ్వరా, స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు దని కోరెను. అంతట పరమేశ్వరుడు, దేవీ, వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమునోసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను అనెను. అది విని యామే, స్వామీ, ఆ వ్రతం ఎలా ఆచరించవలెనో సెలవి యవేడెను. ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెదా ననెను. అంతట పరమేశ్వరుడు, ఓ పడతీ, ఆ వ్రతకథను చెప్పెదను వినుము అని కథ చెప్పెను. పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమును నొక పురము గలదు. అది బహుసుందరమైన పట్టణం. అందు చారుమతి యను ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెత, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చితిని, నీకు కావాలయ వరంబులనోసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చెదా నని చెప్పి మాయమయ్యెను. వెంటనే ఆమె మేల్లాంచి తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదించగా అతడను మిగుల సంతోషించి ఆమెన వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యము మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశబేర్పరచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైనంత నదిక భక్తితో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ రంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం అని స్తుతించి 9 రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని
యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షిణము చేయుచుండగా ఘల్లు ఘల్లుమని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ల కాళ్లకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కాని భక్తి తప్పక వారు రెండోసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్సమృద్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి తానును భుజించి సుఖముగానుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ల బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.